అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో మనం శివరాత్రి నాడు ఉపవాసం ఎలా ఉండాలి, కనీసం నీరు కూడా తీసుకోకూడదా, అలాగే జాగరణ ఎలా చేయాలి, వీటి నియమాలేంటో తెలుసుకుందాం. ఉపవాసం అంటే అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం. ఎవరికి సమీపంలో ఉండాలి అంటే దైవానికి సమీపంలో ఉండాలి. కడుపు నిండా అన్నం తిని కూర్చుంటే నిద్రపోతాము, ఖచ్చితంగా నిద్ర వస్తుంది. కళ్ళు మూసుకొని ధ్యానం అని చెప్పి నిద్రపోతాం. యోగ నిద్ర అంటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాం. అందుకని భగవంతుని పట్ల మనసు లగ్నమై ఉండడానికి తగినటువంటి పద్ధతి ఏంటంటే ఉపవాసం. ఇది ఉపవాసం అంటే లంకనం కాదు, అన్నం మానివేయడం కాదు. జ్వరం వచ్చినప్పుడు అన్నం మానేస్తే దాన్ని లంకనం అంటారు. పూర్వకాలంలో మనం ఆయుర్వేద మందులు తీసుకున్నంత కాలం కూడా లంకనం ఉండేది. ఎప్పుడైతే అల్లోపతి మందులు మొదలు పెట్టామో లంకనాలు మానేశాం. ఎందుకంటే టాబ్లెట్తో పాటు కొన్ని అక్కర్లేనివి కూడా మన శరీరంలోకి ప్రవేశించి బాధ పెడుతున్నాయి కనుక మన శరీరాన్ని చూసుకోవడానికి ఏదో ఒకటి తినమంటారు. మామూలుగా అయితే జ్వరం వస్తే ఏమీ తినకూడదు, లంకనం చేయాలి. ఏమీ తినకుండా ఉన్నదాన్ని లంకనం అంటారు. చాలామంది నేను ఉపవాసంలో ఉన్నాను, మనసు ఆహారం మీదకి వెళ్లకుండా ఉండడానికి పుస్తకాల షెల్ఫ్ సర్దుకుంటున్నాను, బీరువాలు సర్దుకుంటున్నాను, ఇల్లు శుభ్రం చేసుకుంటున్నాను అంటారు. కానీ అది ఉపవాసం అవ్వదు. ఎప్పుడైతే భగవంతుని పట్ల మనస్సుని కేంద్రీకరణ చేసి ఆయన పట్లే దృష్టి పెట్టుకొని ఉంటామో అదే ఉపవాసం అవుతుంది. అలా ఉండడానికి అనుగుణంగా ఉండడం కోసం ఆహార నియమం పెట్టారు. ఈ ఆహార నియమం ఏంటి అంటే బరువైనటువంటి ఆహారం తీసుకోకూడదు. ఉదాహరణకి ఎక్కువ ఆహారం తీసుకున్నాం అనుకోండి, మనం తినే ఎక్కువ అన్నం కానీ రొట్టెలు కానీ ఏవైనా మన పొట్టలోకి వెళ్ళినప్పుడు మన రక్త కణాలు అన్నీ వాటి మీద పనిచేస్తాయి. అంటే మన పొట్ట పైన పనిచేస్తాయి, తిన్న ఆహారం మీద పనిచేస్తాయి. అంతేకాని మన మెదడుపై పనిచేసి మనసుని కేంద్రీకరణ చెయ్యనివ్వదు. అలాగని అస్సలు ఆహారం తినకుండా ఉంటే ప్రస్తుతం మన లైఫ్ స్టైల్కి నీరసం వచ్చేస్తుంది. కాబట్టి బరువైన ఆహారము తీసుకోకుండా, అసలు ఆహారం తీసుకోకుండా ఉండకుండా మన శరీరానికి ఎంత అవసరమో సాధారణంగా తీసుకోవాల్సిన అంత క్వాంటిటీ కన్నా కొంచెం తక్కువగా తీసుకోవడం మంచిది. కాబట్టి ఆహార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిద్ర రాకుండా ఉండాలి. ధ్యానం చేస్తున్న పూజ మీద కానీ ధ్యానం మీద కానీ ఉండాలి ధ్యాస. అంటే పొట్ట బరువుగా ఉండకూడదు. అలా అని మరీ నీరసం వచ్చి పడిపోకూడదు. సొమ్మసిల్లిపోకుండా ఉండాలంటే దానికోసం తేలికగా అరిగిపోయే ఆహారం తీసుకోవాలి. ఇది ఉపవాసం చేయాల్సిన పద్ధతి. అలాగే ఉపవాసాల దగ్గర ఇంకో ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే చిన్నపిల్లలు, గర్భవతులు, పాలిచ్చేవారు, చదువుకునే పిల్లలు, ఎక్కువగా శ్రమించి పొలం పనులు మరియు బరువైన పనులు ఏదైనా చేసేవారు ఉపవాసం చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే శారీరక శ్రమ పడతారు కాబట్టి. ఒక్క పూట కనుక శరీరానికి తగిన పోషకాలు ఇవ్వకపోతే అది బలహీనమైపోయి మొదటికే మోసం వస్తుంది. అలాంటి వారు ఏం చేయాలి? వారికి కూడా కోరికలు ఉంటాయి కదా, వారికి కూడా శివానుగ్రహం కలగాలి కదా అంటే వారు నిట్టు ఉపవాసం ఉండకుండా పళ్ళో పాలో తిని పూజ చేసుకోవచ్చు. ఇలా వారి ఉపవాసం పూర్తవుతుంది. ఆ తరువాత జాగరణ ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు? జాగరణ అంటే మేల్కొని ఉండడమా? దీనికి సమాధానం ఏంటంటే జాగరణ అంటే రాత్రంతా మేల్కొని, శివరాత్రి కాబట్టి మేల్కొని ఉండి పేకాట ఆడుకొని లేదా సినిమాలు చూసుకొని ఫోన్లో గేమ్స్ ఆడుకొని లేదా సోషల్ మీడియాలో గడిపితే అది జాగరణ అవ్వదు. జాగరణ అంటే మేల్కొని ఉండి భగవంతుడిని ఆరాధించి భగవంతుడికి దగ్గరగా ఉండి పూజ చేసుకోవడమే జాగరణ చేయడం. ఇంకొంతమంది ఎలా చేస్తారంటే శివరాత్రి రోజు రాత్రంతా మేల్కొని జాగరణ చేయాలి కాబట్టి డే అంతా నిద్రపోతాం అని అనుకుంటారు. పగలంతా అలా పడుకొనే ఉంటారు. శివరాత్రి అంటే ఆ రోజు తెల్లవారుజామున నుంచి అంటే సూర్యోదయం నుంచి కూడా ఉపవాసం ఉండి స్వామికి పూజ చేసుకొని రాత్రి జాగరణ ఉండి మళ్ళీ ఉదయం మరుసటి నాడు తెల్లవారి స్వామికి పూజ చేసుకున్నాక అంటే 24 గంటలు ఉపవాసం ఉండాలి, జాగరణ చేయాలి. రాత్రి జాగరణ చేస్తున్నామని ఉదయం పూట నిద్రపోకూడదు, పగటి పూట నిద్రపోకూడదు. అలా చేస్తేనే జాగరణ లెక్క. లేదంటే ఇలా మేము ఉండలేము, 24 గంటలు మేల్కొని ఆహారం లేకుండా ఉండడం కష్టమవుతుంది
ఆరోగ్య సమస్యలు ఉన్నాయి లేదా గర్భవతులు ఉన్నారు అంటే అలాంటప్పుడు చేయవలసిన పని లేదు. మనసారా స్వామికి నమస్కరించుకొని, స్వామి నేను గర్భవతిగా ఉన్నాను లేదా నా ఆరోగ్యం నాకు సహకరించట్లేదు, నేను ఇంతవరకే చేయగలను అని నమస్కారం చేసుకోవచ్చు. అలాగే అన్ని పండుగల్లాగానే శివరాత్రి కూడా శివరాత్రి వచ్చే ముందు రోజు నుంచే మనం కొన్ని నియమాలని పాటిస్తాం. అదేంటంటే శివరాత్రి ముందు రోజే చక్కగా దేవుడి గది శుభ్రం చేసుకొని, దేవుడి పటాలు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ శుభ్రం చేసుకొని ముందు రోజే మనం కూడా అభ్యంగన స్నానం చేసి ముందు రోజు, ఆ తర్వాత తెల్లారి శివరాత్రి రోజు తల మీద నుంచి నీళ్లు పోసుకోవాలి. అలాగే శివరాత్రి ముందు రోజు వీలైనంత వరకు ఒక్క పూట భోజనం చేయడం, అలాగే బ్రహ్మచర్యం చేయడం పద్ధతి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఓం నమః శివాయ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.